సార్ నమస్తే సార్. మేడం నమస్తే అండి. జీవితం ఒక రైలు ప్రయాణం అన్నారు. ఏంటో నా జీవితం మొత్తం రైల్లోనే గడిచిపోతుందండి. అయినా నేను బాధపడలేదు. రైల్వేలో నేను ఒక భాగమైనందుకు గర్వపడుతున్నాను సార్. ఎస్, మా కుటుంబ సభ్యులందరూ వచ్చేసారండి. రైలు అంటే ఏమనుకుంటున్నారు? కదిలే కుటుంబం. ఇట్స్ ఏ మూవింగ్ ఫ్యామిలీ. అయ్యో, నాకు కావాల్సిన చప్పట్లు కాదు, టికెట్. ఫ్యామిలీ కదా, ఒడిదిపోయావా? ఫ్యామిలీలో డబ్బులు తీసుకుంటారా? తమ్ముడే ప్యాకెట్. గవర్నమెంట్ ను మోసం చేయకూడదు సార్. రాత్రి వేళల్లో కిటికీ తలుపులు క్లోజ్ చేసుకోండి, ఎందుకంటే దొంగల కిటికీల నుంచి చేతులు పెడతారు సుమా. అలాగే ప్రమాదం వచ్చినప్పుడు సుత్తి తీసుకుని అద్దాన్ని టంగ్ అని పగలగొట్టండి. ఫుట్బాల్ ప్రయాణం చాలా ప్రమాదకరం. మీకు ఎప్పుడైనా ఇబ్బంది అయినప్పుడు చైన్ లాగండి, ట్రైన్ ఆగిపోతుంది. హ్యాపీ జర్నీ. ఇది ఫ్యామిలీ అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. టికెట్. అండి గురుగారు, ఈ ట్రైన్ విజయవాడ వెళ్తుందా? వెళ్తది. తుని వెళ్తుందా? వెళ్తది. మరి వైజాగ్? నువ్వు ఎక్కడికి వెళ్తావురా? నేను ఎక్కడికి వెళ్ళాను, నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోతాను. నెక్స్ట్ స్టేషన్ లో వెళ్ళడానికి నువ్వు రైల్వే పూర్వోత్తరాలని నడుతావురా? అంటే ట్రైన్ వెళ్ళిపోద్దని కంగారులో టికెట్ తీసుకుని మర్చిపోయానండి. అది సంగతి. అంటే ఈ టీసీ ఎర్రి పప్ప ఈ మాటల్లో పెట్టేసి ఆడు అలా ముందుకు వెళ్ళిపోతాడు. మన నెక్స్ట్ స్టేషన్ లో దిగేద్దాం కదా. చంపేస్తాను. టికెట్ చూపించమంటే పెర్ఫార్మెన్స్ చూపిస్తామంటే ఇది లాగా కదా నడిచేస్తున్నాను. టికెట్ లేక పర్ఫార్మెన్స్ చేస్తుంది. టికెట్ లేని ప్రయాణికుడు నా ట్రైన్ లో ఉండడానికి వీలు లేదు. నేను ఒప్పుకోను. టికెట్ లేకపోతే ఫైన్ కట్టడం పాత పద్ధతి. టికెట్ లేకపోతే బయటికి తోసేయడం కొత్త పద్ధతి. ఐఎమ్ ఏ స్ట్రిక్ట్ ఆఫీసర్. కుటుంబ పెద్ద అంటే ఆ మాత్రం ఉండాలి క్రమశిక్షణ. దేశానికి రక్షణ ఎంత అవసరమో మనుషులకి క్రమశిక్షణ అంతే అవసరం సార్. టికెట్. ప్లాట్ఫామ్ టికెట్ దిగిసే ఉంటారా? అంటే నేను ఎక్కింది అక్కడే సార్, ఆ. దిగేది అక్కడే సార్. ఓహో, ఏ క్యా బాత్ హై. సో స్మార్ట్. బాగుందిరా నీ లాజిక్. తోసేయ్. సార్ చెప్పాక ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకూడదు. వెళ్ళిపో. నాకే నచ్చట్లేదంటే చూడండి, ఎంకరేజ్. టికెట్. డ్యూటీ చేసుకుంటున్నాను కదా. దీన్ని కూడా తోసేయ్. కొద్దిగా ఆడవాళ్ళకి అటు ఎక్స్క్యూజ్ చేద్దాం సార్. ఇంకొకసారి ఛాన్స్. ఆ భయం ఉండాలి, కూర్చో. లేకపోతే నేను తోసేస్తా మిమ్మల్ని. ఇక్కడ డ్యూటీ చేస్తున్నాను నేను అమ్ముతున్నాను కదా. టికెట్ ఉందా నీ దగ్గర? సంవత్సరానికి సరిపడా పాస్ ఉంది. అందుకనే మీదకి ఎక్కేస్తున్నావు అనమాట. తెల్లారిపోయిన స్టేషన్ వచ్చేస్తుంది, ఆపు. టికెట్. టికెట్. బాబు కేజీ ఎంతమ్మా? చిచ్చి, నేను ఇలా అయిపోయినట్టు. పక్క బగ్గులోకి వెళ్ళి అవతలకి. టికెట్ ఇదిగోండి సార్. మీ టికెట్ ఓకే. లగేజ్ ఏది? లగేజ్ ఎక్కడ ఉంది? లగేజ్ అంటారా దీన్ని? సార్ అది నా బొజ్జ సార్. అది బొజ్జ అంటే బొజ్జలా ఉండాలి, భోగి అంత ఉండకూడదు. ఈసారికి మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ టైం మాత్రం దానికి మాత్రం నేను లగేజ్ టికెట్ కొట్టేస్తాను. అలాగే. ఓకే ఓకే సార్. ఎవడో ఒకటి మిస్ అయ్యాడు. రేయ్, ఏం చేస్తున్నారా? పల్లీలు తింటున్నా సార్. పల్లీలు తింటూ ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాను. తినేం చేస్తాం సార్? తొక్క కింద పడేస్తున్నాం. రైలు అంటే ఏంటో తెలుసా? ఇల్లు లాంటిదిరా, ఇల్లు లాంటిది. ఇంట్లో కొట్టు. రైలు అంటే ఏమనుకుంటున్నావు? రైలు అంటే ఇల్లు లాంటిది, భోగిలన్నీ, బంధువులు లాంటివి, పట్టాలన్నీ, చుట్టాలు లాంటివి. ఇంజన్ ఇలా వెలుపు లాంటిది. వెళ్ళిపో. తొక్కది. ఆ తొక్కలని బాగా తుడు. కంపార్ట్మెంట్ అంతా అద్దంలా ఉండాలి. ఎక్కడైనా తేడా వచ్చిందో నరికి పోగురా. భలే బుద్ధి చెప్పారు సార్. అడిగి ఇలాంటి వాళ్ళకి జరగాల్సిందే. ఇలాగా ఆడే చెప్పులు పేరు పెట్టాడు. ఏం చేస్తున్నారా నువ్వు? అంటే చెప్పులు పైన పెట్టాను సార్. ఎందుకు పెట్టావు? నేను అంటే మేమందరం పాపాత్ములవి, నీ చెప్పుల పాదదూలు మా మీద పడి మేమంతా అయితే చెప్పులు ఇలాగే పెడతావా? అది కరెక్ట్ కరెక్ట్. ఐఎమ్ వెరీ సారీ రా. నేను సెంటర్ లోనే కొడదాం అనుకున్నాను, నిలబడ్డావు గురి తప్పి.
గురి తప్పింది. సాఫ్ట్వేర్ అని కూడా చూడకుండా అలా కొట్టారండి సార్. అతను హార్డ్వేర్ అనుకున్నాడు. టికెట్ సడందుకుడు వస్తుంది రాడికి. నేనైతే వెంటనే కొడతా. టికెట్ సడందుకుడు ఆస్తున్నా. ఇప్పుడు చెప్తారు చూడు. అది ఇప్పుడు ఎలా వచ్చిందా తొక్కేసాడని. సలంద్ర బిస్కట్ ఏమన్నా ఇందాక ఇందాక సలంద్ర బిస్కట్ ఇందాకేమన్నావు చెప్పు చెప్పు. సలంద్ర కల్బిస్కా నవ్వుతున్నాడు రాఘవ, నవ్వుతున్నాడు. గిచ్చు తొడమాస పెట్టు. టీటీ అంటే లోకం అయిపోయింది ప్రతి వాడికి. టికెట్ తీయకుండా నవ్వుతున్నాడు. ఈ ఏడుపు ముందే ఉండాలి. సలంద్ర బిస్కా కిస్కిస్కా అన్నావు ఇందాక. కూర్చో. ఎక్కడికి వెళ్తున్నావు? బాత్రూమ్ కి. టికెట్ ఏదమ్మా? ఎక్కడికి వెళ్ళాలి? చిత్తూరు వెళ్దాండి ఇది. చిత్తూరా? చంపేసావు బాబు. ఈ ట్రైన్ విశాఖపట్నం వెళ్తుంది. మరి ఇప్పుడు ఎలాగండి? ఎలాగైతే కంగారే ఉంది, నేను పంపిస్తాను కదా. ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోకుండా కన్ఫ్యూజ్ చేసి తప్పుకి క్షమాపణ లేదు. తోసేయ్. చిత్తూరులో పడాలి. అదిగో వచ్చేస్తుంది చిత్తూరు ట్రైన్ ఎక్కా. హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ. నాకు ఈ టీటీ నచ్చాడు. ఏంటో స్మెల్ వస్తుంది ఏంటి? ఏయ్ ఎక్కడికి వెళ్ళొచ్చు? కడతాం కదా. కొట్టు కొట్టు. ఎక్కడికి వెళ్ళొచ్చు చెప్పు. మరి స్మెల్ వస్తుంది, నీళ్ళు కొట్టలేదా? అంటే వెనకాల వచ్చాడు కొడతాడు కదని. మరి ఆడు అలాగే అనుకుంటే ఇంకోటి వచ్చిన కొడతాడు. ఇలాగే ప్రతివాడు అనుకోవడం వల్ల స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళైనా నాగరికత అలవాటు పడలేదురా మీకు. లే వాడు నీళ్లు కొడతాడు, నీ ఏంటి గ్యారంటీ? బాత్రూమ్కి వెళ్ళి శుభ్రంగా కడుగు. పెర్ఫ్యూమ్ వాసన రావాలి. పర్ఫ్యూమ్ వాసన. ఈ స్కిట్ మాత్రం రైల్వేస్ అంకితం. టికెట్ టికెట్ పర్స్ పోయింది సార్. ఎవరు కొట్టేశారు? నెక్స్ట్ స్టేషన్ వచ్చేస్తుంది. పర్స్ ఎందుకు పోయింది, ఎప్పుడు పోయింది చెప్పు. తీసావా? పోతాయా? మరి వాచ్ పోలేదేవరా, ఉంగరాలు పోలేదేవరా? నీ మొహం చూస్తే నమ్మబుద్ధి కాకపోయినా సిచ్యువేషన్ చూస్తే నమ్మాలి. రే ఎంతసేపు పక్క భోగితుడేలో గెట్ అవుట్. నువ్వేం చేస్తావంటే నీ పెర్ఫార్మెన్స్ నా దగ్గర కాకుండా భోగిలో ఉన్న ప్రయాణికులందరినీ ఎంటర్టైన్ చేస్తూ నీ పెర్ఫార్మెన్స్ అడుక్కుని నాకు ఇస్తే ఫైన్ కట్టేస్తా. ఇప్పుడు చూడండి సార్ నా పెర్ఫార్మెన్స్. దారి చూడు దుమ్ము చూడు మామ దొన్న పోతుల పేరే చూడు. ఏంట్రా ఆడిమి చేయి చేసుకుంటున్నావు ఏంటి? అంటే ఎక్కడంటే అక్కడ టచ్ చేస్తున్నాడు సార్. తోటి ప్రయాణికుడు అడుక్కునేవాడంటే అలుసు అయిపోయిందా నీకు? ఎన్ని ఎపిసోడ్ నుంచి కొట్టాలని చూస్తున్నాను తెలుసా నీకు? టికెట్ 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 అమ్మా, టికెట్ ది. ఏమ్మా పావనే నువ్వేంటి ఇలా వస్తున్నావు? వైజాగ్ డ్యూటీ వస్తున్నావు నువ్వు కూడా? ఏమండి ఇది వైజాగ్ వెళ్ళేది కాదు, చిత్తూరు వెళ్ళే ట్రైన్. చిత్తూరు వెళ్ళేదా? చిత్తూరు వెళ్తుంది. వైజాగ్ వెళ్ళేది కాదు. వైజాగ్ వెళ్ళేది కాదు. అంటే పొరపాటు. అందరు కలిసి తోసేయండి. ఎక్కడికో వెళ్ళాల్సిన చిన్న పొరపాటు జరిగింది. పొరపాటు మీ ట్రైన్ ఎక్కేసాను. ఎవడన్నా రాఘవని కొట్టాడంటే సచ్చారే. అరే నాగి ఏంటి సార్? రైల్వే అధికారి ఏ ట్రైన్ ఎక్కుతాడు ఎవరైనా చెక్ చేస్తాడు. ఫుల్ పవర్స్ టన్నీలు రాఘవ. పొరపాటును వేరే రైలు ఎక్కానుకో కొట్టేస్తారా మీరు అందరూ? రైల్వే ఆఫీసర్ మీరు ఎక్కుతారు దిగేస్తారు, నేను ప్రతిరోజు ఎక్కుతూనే ఉంటాను. మీరు సాఫ్ట్వేర్ సార్. ఇలా ఉంటాడు. ఫస్ట్ తన్ని ఇక్కడ మంచి బేరం వచ్చింది. ఎవడాడు? మొత్తంతా కొంటారంట. ఏడాడు? అదే ఎదురుగుండా గూడ్స్ బండి వస్తుంది, అందులో కొంటారంటే. హ్యాపీ జర్నీ. నువ్వు కూర్చో అమ్మా.